చేసింది తప్పు. అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ 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 అంటున్నారు కానీ ఏపీలో కూడా వీళ్ళకి చాలా వేల కోట్ల స్కామ్ ఉంది మధ్యలోనే. ఇది ఇంకా బయటపడట్లా, ఎవరు విచారణ జరపట్లా, ఏమీ జరగట్లా. అంటే నాకు ఒక డౌట్ అండి, మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏపీకి సంబంధించి స్కామ్ అంటున్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇన్ని 100 కోట్లు 600 కోట్లు అంటారు, 100 కోట్లు చేతులు మారాయని చెప్తున్నారు. ఎవరైతే కేజ్రీవాల్కి 300 కోట్లు ఇచ్చారు, దానికి సంబంధించి గోవా అవ్వచ్చు లేకపోతే పంజాబ్కి సంబంధించిన ఎలక్షన్లోని ఈ డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టారు అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్లో 1,25,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అంటే డిజిటల్ పేలు ఉండవు, అక్కడ ఏ మందు ఎవరో చేస్తారో తెలీదు. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్లో ఈ పిచ్చి మందుకి ఏమైనా సంబంధం ఉందని మీరు ఏమైనా? 100% సంబంధం ఉంది. వీళ్ళే 9 అదేంటిది అవి తీసుకున్నారు మన ఫ్రాంచైజీలు. ఓకేనా, జోన్స్ 9 జోన్లు 37 జోన్లు కంప్లీట్ జోన్ 32లో 9 వీళ్ళు తీసుకున్నారు. సౌత్ మిగతా కొన్ని ఉన్నాయి కదా, ఎవడెవడెవడో అప్లికేషన్లు దాఖలు చేసుకోవచ్చు కదా. వీళ్ళంటే ఆయన దొరికాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మిగతా దాంట్లో కూడా నాకు తెలిసి 7-8 జోన్లు ఎవరో చేసుకొని ఉంటారు. అట్లా ఏపీకి కూడా సంబంధం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మద్దు తయారవుతుంది. 1 కాదు 2 కాదు, కనీసం ఒక 500 బ్రాండ్లు తయారవుతున్నాయి, వింత వింత బ్రాండ్లు. అసలు అట్లాంటి బ్రాండ్లు ఉంటాయని మందుకు కూడా తెలియదు, పుట్టే మందుకు కూడా తెలియదు తెలుసా. నేను రేపటి రోజు బాటిల్కి వెళ్ళాక ఈ బ్రాండ్ అవుతానేమోనని అన్ని బ్రాండ్లు తయారు చేశారు వాళ్ళు. బీర్లలోను, విస్కీల్లోను, బ్రాండీల్లోను, ఇంకా కొత్త కొత్త మందులని సృష్టించి వాటికి ఏవేమో లేబుల్స్ వేసేసి పిచ్చి పిచ్చిగా తయారు చేశారు. అది అక్కడే ఎందుకు అమ్ముకోవాలి? ఏపీలో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది, నా దగ్గర ప్రొడక్షన్ ఉంది, ఓకేనా, సప్లై ఉంది, డిమాండ్ లేదు. ఎందుకు డిమాండ్ లేదు అంటే ఆ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, సగం మంది తాగుతున్నారు గతి లేక తాగుబోతులు, మిగతా సగం మంది ఎప్పుడైనా తెలంగాణ వచ్చినప్పుడు తాగుతున్నారు, ఎప్పుడైనా పక్కన యానంకి వెళ్ళి తాగుతున్నారు, ఎప్పుడైనా అటు బెంగళూరు వెళ్ళినప్పుడు తాగుతున్నారు, ఇటోళ్ళు ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు తాగుతున్నారు. అక్కడ తాగట్లా, తాగాలనుకుంటే వాళ్ళు టూర్లు వెళ్ళి తాగుతున్నారు. ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి ఏంటి, సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు. అదంతా అమ్ముకోవాలి, లేదా ఎక్స్పైర్ అయి చేస్తాయి ఆ మందులు కూడా. ఏం చేస్తారు, వాటిని ఇంకెక్కడన్నా అమ్ముకోవచ్చు. అమ్ముకోవడానికి స్కోప్ వచ్చింది టైంకి ఢిల్లీలో. ఆయన ఎవరో లిక్కర్ పాలసీ ఎత్తేసాడంట, అందరికి జోన్లు అప్పగిస్తున్నాడు. మనం ఎందుకు అప్లై చేయొద్దు? ఏ బిజినెస్ మ్యాన్ అని ఆలోచిస్తాడు కదా. వీళ్ళు కూడా అక్కడ ఉంది. అండ్ పైగా కవితకి వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. చక్కగా మేము చేసాము, మాకు ఇంత వస్తుంది, నువ్వు కూడా చేయి, నీకు ఇంత వస్తుంది, దే ఆర్ హ్యాపీ. దీంట్లో కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నట్టే డిజిటల్ పేస్ లేవు, అంతా క్యాషువల్ ఏపీలో. దానికి సంబంధించే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్స్చేంజ్ శాఖ కానీ దీని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకంటే డిజిటల్ పేలు జరిగితే జిఎస్టీల రూపంలో కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఆదాయం కాదని ఎవరో ప్రైవేటు వ్యక్తులు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళకి 100 కోట్లు వెళ్తున్నా కానీ 5 సంవత్సరాల నుంచి సోద్యం చూస్తున్నట్టు గవర్నమెంట్లు ఉన్నాయి. నిజంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లింకులు లేవు అని మనం అనుకోవచ్చా? ఎందుకు అనుకోవద్దు, అనుకోవాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మంక్ బాటిల్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని బ్రాండ్స్ చెప్తున్నా, ఓల్డ్ మంక్ ఆర్ మ్యాన్స్ రోజ్ వాట్ ఎవర్, అంటే అందరికి తెలిసిన బ్రాండ్స్ అని నేను చెప్తున్నా. అది ఇప్పుడు ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ వాల్యూ మోస్ట్లీ ఒక 600-700 చిల్లర ఉంటుంది, ఇదైనా అదైనా అంతే. అక్కడ హాఫ్ బాటిల్ కి 600-700 అవుతుంది, ఫుల్ బాటిల్ కి 1000-1200. అంటే సగానికి సగం దోస్తున్నాం. ఆల్రెడీ నీకు ఫుల్ బాటిల్ మీదే ఇంత మిగులుద్ది, పైగా అంత మిగులుస్తున్నావు అంటే 1000 రూపాయల్లో నీ మధ్యానికి ఖర్చు అయ్యేది 100, నీకు మిగిలేది 900. అట్లా ఎన్ని బాటిల్స్, ఎంత సప్లై, ఎన్ని కోట్లు, పైగా వాటికి డిజిటలైజేషన్ లేదు, ఏమీ లేదు. చేతుల్లోంచి డబ్బులు తీసుకుంటున్నావు, ఎంత తీసుకుంటున్నావో తెలియదు, ఎవడెవడు తీసుకుంటున్నాడో తెలియదు. తాగినోడేమో ఏదన్నా తాగితే రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చనిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. దాని మీద కూడా చాలా ప్రాబ్లం. అంటే ఒక మంచి మందు తాగితే ఏదన్నా కొంచెం హెల్త్ కి సంబంధించి, అంటే మందు తాగటం అనేది హానికరమే, బట్ ఇంకా చాలా మంది వాడు డబ్బులు లేకే ఏదో చీప్ తాగాడు, సంథింగ్ 150-200 పెట్టి తాగాలనుకుంటాడు. నువ్వు ఆ 200-150 మందునే నువ్వు 500కి అమ్ముతున్నావు ఫర్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ అతని హెల్త్ ని దోస్తున్నావు, అతని ఆర్థిక స్తోమతని దోచేస్తున్నావు.